27 అదే 25 చదివితే మీకు పెళ్లి ప్రసంగంగా అనిపిస్తుంది. 27 వచనం చదవండి. 27 వచనం. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడత అయినను అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట క్రీస్తునందు ప్రేమన దేవుని బిడ్డలారా, తోట అనగా సంఘము, ఆ తోట యజమాని ప్రభు అయిన దేవుడై ఉన్నాడు. చదువుబడిన మాట, ఆ తోటకు పెట్టుబడి ఎవరనగా యేసు క్రీస్తు త్యాగమే పెట్టుబడి. ఏమండి? ఉద్దేశము ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ఆ తోటలో ఉన్న ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభు పోలికగా బ్రతకాలనే ఉద్దేశమే ఆ యజమానునిది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయమందు తోటలో ఉన్నావా, అడవిలో ఉన్నావా, నిర్ణయించుకోవలసిన సమయం నీదే. తోటలో ఉన్నావో అడవిలో ఉన్నావో ఎంపిక చేసుకోవలసినది నీదే. తోటలో ఎవరున్నారంటే యజమాని అయిన దేవుడు ఉన్నాడు. ఆయన ఉద్దేశ ప్రకారమే అక్కడ జరుగును. ఆయన తన స్వరక్తం ఇచ్చి ఆ తోటను కొన్నాడు. ఆయన రక్తం ఇచ్చి ఆ సంఘమును కట్టాడు. తోట అనగా సంఘము. కాబట్టి ఇక్కడ దేవుని ఉద్దేశమే జరగాలి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరగాలి? దేవుని ఉద్దేశమే జరగాలి, దేవుని చిత్తమే జరగాలి, దేవుని యొక్క ప్రణాళిక చొప్పుననే ఇక్కడ కార్యములు జరగాలి. అందుకే అక్కడ ఒక మంచి మాట ఉంది, ఆయనే వరుడు, మనము వధువు. పురుషులారా, అక్కడే మంచి మాట ఉంది, పురుషులారా, 25వ వచనం కదా, 25వ వచనం, మీరు ప్రేమించుడి, మీ భార్యను ప్రేమించుడి, యేసుక్రీస్తు కూడా సంఘమును ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. తోటలో ఉంటే ప్రేమించబడతావు, అడవిలో ఉంటే ప్రేమించబడవు. అర్థం చేసుకోవాలి ఈ మాటలు. సంఘంలో ఉంటే నీకు ఆయన ప్రేమ దొరుకుతుంది. సంఘంలో ఉంటే ఆయన ప్రేమను పొందుకోగలవు. బయట ఉంటే ఆ ప్రేమ నీకు దొరకదు. చూడండి, కలంకమైనను ముడత అయినను మరి అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. హల్లెలూయా. ఈ సంఘాన్ని దేవుడు ఎలా ఏర్పాటు చేశాడండి? మహిమగల సంఘముగా. తోటలు ఉండాలి. ఎప్పుడైతే నీవు తోటలో ఉంటావో యజమాని ఉద్దేశ ప్రకారము ఏర్పాటు చేయబడింది. నెంబర్ 1, యజమాని ఆలోచన ప్రకారము, యజమాని ఉద్దేశ ప్రకారము చేయబడిందే సంఘం. కాబట్టి ఆ సంఘంలో నీవు ఉండాలి, ఆ పొలంలో నీవు ఉండాలి. ఆ పొలంలో నీవు ఉంటే ప్రేమించబడతావు. ఏమనుభవిస్తావండి? ప్రేమను పొందుకుంటావు. అదే 4వ అధ్యాయం 11వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం ఎఫెసీ 4:11వ వచనం, మనమందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత
సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించును. పరిశుద్ధులను సంపూర్ణగుటకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరి సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. కాబట్టి యజమాని ఉద్దేశ ప్రకారము ఏర్పాటు చేయబడింది సంఘము. ఆ సంఘములో నీవు ఉంటే నీవు ఇలాంటి ఆశీర్వాదములు అనుభవిస్తావు. సంఘముకు వెలుపట ఉంటే ఈ ఫలములు, ఈ ఆశీర్వాదములు ఉండవు. నువ్వు సంఘముతో ఉంటే ప్రేమించబడతావు, నువ్వు సంఘముతో ఉంటే ఆశీర్వదించబడతావు, నీ సంఘముతో ఉంటే ఈ కృపావరములు నీవు పొందుకుంటావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటలో ఉన్నావా, అడవిలో ఉన్నావా, ఒకసారి ఆలోచన చేసుకో. తోటలో ఉండడం ద్వారా ఆత్మ ఫలములను అనుభవిస్తావు, దేవుని ప్రేమను పొందుకుంటావు, దేవుని ప్రేమను అనుభవిస్తావు, దేవుని ఉద్దేశ ప్రకారము నీవు ఆయన చిత్తములో వర్ధిల్లుతావు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి తోటలో ఉండడానికి ఇష్టపడదాం. ఎప్పుడైతే తోటలో ఉంటామో, తోట అనే సంఘము లోపల ఉంటావో నువ్వు ఫలిస్తావు. ఫలించడమే కాదు, మనుషుల ప్రేమ నీకు దూరం కావచ్చు, స్నేహితుల ప్రేమ నీకు దూరం కావచ్చు, బంధువుల ప్రేమను నీకు దూరం కావచ్చు, కానీ యేసయ్య ప్రేమను నీవు పొందుకుంటావని ఇందాక చదివిన మాటలో మనం చూసాం. కాబట్టి దయచేసి యజమానిని ఉద్దేశ ప్రకారము చేయబడిందే తోట, యజమానిని ఉద్దేశ ప్రకారము చేయబడిందే సంఘం. కాబట్టి ఆ యజమానికి లోబడుతూ ఆ సంఘంలో నీవు ఉండాలి, ఆ తోటలో నీవు ఉండాలి. అప్పుడు నీవు ఫలిస్తావు. ఆ తోటలో ఎవరుంటారండి? ఆ తోటలో ఎవరుంటారు? లూకాసు వార్త 13వ అధ్యాయం. ఆ తోటలో ఎవరుంటారు చెప్పండి? ఆ తోటలో ఎవరుంటారండి? దేవుడు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తోటలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. చదువుదాం, ఆ మాటలు చదువుదాం. మీ అందరికీ తెలిసిన మాట. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9, 10. మరియు యేసు ప్రభు వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఏమీ దొరకలేదు. ఇదిగో 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క చెట్టుకు ఫలాన్ని వెతుకుచున్నాను, కానీ నాకు దొరకడం లేదు, ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయమని, దీని వలన ఈ భూమి వ్యర్థమగునని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసేదను, ఈ సంవత్సరము కూడా ఉండని, లేకపోతే నరికి వేద్దాం. చూడండి, తోటలో యజమాని ఉద్దేశ ప్రకారము ఏర్పాటు చేయబడింది తోట. రెండవది, ఆ తోటలో ఎవరుంటారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తోటమాలి. అనగా సంఘములో ఎవరుంటారంటే సరిచేయుటకును సరిదిద్దుటకును దేవుడును నీ యొక్క సేవకుడును, హల్లెలూయా, నీ యొక్క సువార్తికుడును, నీ సంఘములో నేను సరిచేయుటకును, ఆ తోటను సరిచేయుటకును, ఆ తోటకు కావలసిన నీరు అనే వాక్యమును నేర్పించుటకును ఎవరుంటారు? దేవుడుంటాడు, సేవకుడు ఉంటాడు, దైవజనుడు ఉంటాడు. కాబట్టి నీవు పొలములో ఉంటే వాక్యమైన నీరు ప్రతిరోజు పోయబడుతుంది. నీవు పొలములో ఉంటే ఫలించుటకు ఆస్కారం ఏర్పడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటమాలి ఉన్నాడు. తోటలో ఎవరుంటారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు, అలాగే యజమాని ఉన్నాడు. తోటమాలి కాపలదారుడో, కావలి కాయువాడు. నా ప్రియమైన దేవుని సంఘమా,
ఈ ఉదయకాల సమయమందు తోటలో ఉన్నావా లేదా అడవిలో ఉన్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో, పరీక్షించుకో. తోటలో ఉంటే దేవుని సంరక్షణ, దేవుని చేత దేవుని ప్రేమను పొందుకుంటావు, దేవుడిచ్చే ఆత్మ ఫలాలు పొందుకుంటావు. రెండవది ఏంటో తెలుసా? నీవు ఫలించుటకు ఆస్కారం ఏర్పడుతుంది. ఒకవేళ నీవు ఆ తోటలో లేకుండా బయట ఉంటే ఫలించలేవు, ఆ తోటలో ఉంటేనే ఫలిస్తావు. తోటలో ఉండి కూడా ఫలించిన వారు ఉంటారు. అర్థమవుతుందా? సంఘంలోనే ఉంటారు, సంఘానికి వస్తారు, ప్రార్థన ఏమో తెలియదు, ఆత్మీయ స్థితి ఏదో తెలియదు. అది చూసి యేసుప్రభు ఏమన్నాడు? వీడు ఎన్నో కాలం నుంచి గుడికి వస్తున్నాడు కానీ మన జీవితం మారలే, వీడు ఎందుకు భయ్ అని అన్నాడు. ఎవరంటున్నారు? యేసుప్రభు అన్నాడు కదా. అక్కడ యేసుప్రభు ఏమన్నాడంటే తోటమాలితో, అయ్యా ఈ చెట్టు ఫలించలేదు, దీన్ని నరికి పారేద్దామన్నాడు. తోటమాల ఏమంటాడంటే దైవజనుడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం కాపాడుదామయ్యా, మరొక సంవత్సరం వాక్యం వినైనా తన బ్రతుకు మార్చుకుంటాడేమో, ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వు. ఇప్పటికి కూడా వినకపోతే, ఇప్పటికి కూడా తను మార్చుకోకపోతే, ఇప్పటికి కూడా తన బ్రతుకు మారకపోతే, ఇప్పటికి కూడా తన జీవితము మారకపోతే అది నీ ఇష్టం, నువ్వేమన్నా చెయ్యి. అందుకే ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి, అన్యాయము చేయవాడు చేయనీయము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగా ఉండనియే, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనియే, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనియే. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతం. ప్రతి ఒక్కరికి, ఎవరికైనా, సంఘముకైనా, కాపురులకైనా, సువార్థికులకైనా, పెద్దలకైనా, చిన్నవారికైనా, నడిపించు నాయకులకైనా, లీడర్స్కైనా వారి వారి క్రియల చొప్పున జీతం. హల్లెలూయా. పనికి తగిన జీతం ఉంది, జాగ్రత్త. నెంబర్ 1, తోటలో ఉంటే దేవుని ప్రేమను పొందుకుంటాం. తోటలో ఉంటే ఆత్మ ఫలాలు. ఏమండి, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపర్లు గాను, కొందరిని బోధకులు గాను, కొందరిని పాటలు పాడేవారు గాను, కొందరిని పరిచర్య చేసేవారు గాను దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడు? తోటలో ఉన్నప్పుడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎంతకాలం నుంచి అడవిలో ఉంటున్నావు? తోటలో అడుగు పెట్టో, ఆ తోటలో సమృద్ధి ఉంది. హల్లెలూయా. ఆ తోటలో ఆశీర్వాదం ఉంది. చూడండి, తోట దేవుని ఉద్దేశ ప్రకారం చేయబడింది. దేవుని ఉద్దేశం అక్కడ ఉండును, దేవుని ఉద్దేశం జరుగును, దేవుని ప్రేమను పొందుకుందాము, దేవుడిచ్చే వరాలు పొందుకుందాము. రెండవది ఏంటో తెలుసా? ఫలించదము. ఫలము లేని బ్రతుకు మనలో ఉంటే, ఆత్మీయ స్థితిలో గడిచినంత కాలం, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా మన బ్రతుకు మారలేదనుకో, ఎన్ని పవిత్ర బైబిల్ పట్టుకొని, ఎంత చక్కటి వస్త్రాలు ధరించుకొని వచ్చి, ఎంత జీవితము బయటకి చూడడానికి చాలా చక్కగా జీవించినను మన బ్రతుకు మారకపోతే ఏమంటున్నాడు తెలుసా? నరికి పారవేతును అని అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి కొన్ని సంవత్సరాల నుంచి దేవుని బిడ్డగా ఉన్నావు, కొన్ని సంవత్సరాల నుంచి ఈ తోటలో నివాసం చేస్తున్నావు, సంఘం అనే తోటలోనికి వస్తున్నావు, పాటలు పాడుచున్నావు, వాక్యము చదువుచున్నావు, కానీ బ్రతుకు మారిందా లేదా ఒకసారి చూసుకో, పరీక్షించుకునే అవకాశం, సరిచేసుకునే అవకాశం, సరిచేసుకునే అవకాశం. కాబట్టి ఇంకెంతకాలం అడవిలో ఉంటావు? తోటలోనికి రా. తోట అనగా సంఘం. సంఘంతో సావాసం చేయి, పరిశుద్ధులతో సావాసం చేయి. చూడండి, ఈ సంఘంలో ఇంకేముంటుంది తెల, సరిహద్దులు కలిగి ఉంటుందండి. ఏమండి, ఈ సంఘానికి ఏముంటుంది? సరిహద్దులు, ఒక కట్టడం ఉంటుంది, ఒక నియమ నిబంధనలు ఉంటవే. ఉంటాయా? సంఘానికి ఒక నియమ నిబంధనలు ఉంటవే. ఒక ఆఫీస్కి వెళితే దానికి కూడా కొన్ని కట్టడలు ఉన్నవే, కొన్ని నియమములు ఉన్నవి, కొన్ని నిబంధనలు ఉన్నవి. ఆ నిబంధనలకు కట్టుబడి ఆ ఆఫీసులో పనిచేస్తేనే 31 నాడ, ఫస్ట్ నాడ జీతం. నో, నీ ఆజ్ఞలకు, నీ కట్టడలకు నేను ఎట్లుంటున్నాయా? నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, ఇష్టం వచ్చినప్పుడు చేస్తా, ఇష్టం వచ్చినప్పుడు పోతా అంటే నా ఇష్టం రా భయ్, నీకు జీతం ఇవ్వడానికన్నా యజమాని అంటాడు. ఏమండి, ఈ తోటకు
ఒక నియమము, ఒక నిబంధన, ఒక కట్టడ ఉంది. ఈ సంఘానికి ఒక నియమము, ఒక నిబంధన, ఒక కట్టడ, ఒక సాంప్రదాయం ఉంది. ఆ కట్టడను అనుసరించాలి, ఆ నియమానికి లోబడాలి. సంఘ నియమానికి లోబడితేనే నీవు ఫలిస్తావు. తోటలో ఉండడమే కాదు, తోటలో ఉన్న కట్టడలకు, తోటలో ఉన్న నియమాలకు, తోటలో ఉన్న నిబంధనలకు లోబడాలి. కఠినమే లోబడాలి. తోటకు వచ్చుచు వెళ్ళుచున్న నీవో, సంఘానికి వచ్చుచు వెళ్ళుచున్న నీవు నియమ నిబంధనలు పాటిస్తేనే ఆశీర్వాదకరం. దేవుని వాక్యం ఉంది, అక్కడ ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది. నియమ నిబంధనలు అంటే ఏముంటుంది? ఇక్కడ సంఘంలో ఏముంటుందండి? దేవుని వాక్యం ఉంటుంది. ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలనే స్థితి, ఆ వాక్య ప్రకారం బ్రతకాలి, ఆ వాక్య ప్రకారము జీవించాలి. ఏదో అల్లాటప్ప వచ్చి వెళితే సరిపోదు. వాక్యానుసారమైన జీవితం, మన జీవితం ఉన్నదా లేదా పరీక్షించుకోవాలి. ఆ వాక్య కట్టడలకు లోపడుతున్నామా లేదా అని మనల్ని మనం ఒకసారి సరిచేసుకోవాలి. నేను తోటలో ఉన్నాను, తోటకు వచ్చుచున్నాను, వెళ్ళుచున్నాను, నాకు అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే పొరపాటే. వాక్యం ఉందా? తోటలోనికి ఇద్దరు వచ్చారండి. ఒక ఇద్దరు తోట అనే సంఘంలోనికి వచ్చారు. ఇద్దరి చేతిలో బైబిల్ ఉంది, ఇద్దరి చేతిలో దేవుని మాట ఉంది. ఇద్దరు మోకరించారో, ఇద్దరు ప్రార్థించారో. ఒక ఆయన అంటాడు, పక్కోని వల్ల లేనందుకు నీకు వందనాలు చెప్తున్నా అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, ఈ స్థలమందు నిలబడుటకు మోకరించుటకే యోగ్యత లేదు నాయనా, దేవా పాపినైనా నన్ను కరుణించు. తోటలోకి వచ్చిన ఇద్దరిలో ఏ వ్యక్తి వల్ల ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఇక్కడ కట్టడకు లోబడ్డాడు ఒక వ్యక్తి, దేవుని వాక్యానికి లోబడ్డాడు ఒక వ్యక్తి. అతని యొక్క చరిత్ర పుటములో ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డల, వచ్చి వెళ్ళడం కాదు, అందరూ వస్తారు. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. దొంగకు, వ్యభిచారికి, లంగకు, అందరికీ స్థలమే. కానీ అది అక్కడి వరకే, ఆవరణ వరకే. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలమును దాటలేడు. అందరు ఇక్కడ కూర్చోవడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోనండి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇది పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పోరు. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు కొన్ని లక్షల జనాభా పాదం మోపింది, ప్రామిస్ ల్యాండ్లో పాదం మోపింది, వాగ్దాన భూమిలో పాదం మోపింది ఒకే ఒక్క ఇద్దరు వ్యక్తులు, యెహోషువ, కాలేబులో. నా ప్రేమన దేవుని బిడ్డలు అందరూ రావచ్చు. తోట అనే సంఘములో అందరూ పాలు పొందవచ్చు. పరిశుద్ధ స్థలాన్ని తాకేవారికి ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలములో నుంచి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే అటువంటి స్థితి మనకు ఉండాలి. అనగా దేవుని వాక్యపు ఆ కట్టడలను అనుసరించాలి. ప్రాంగణంలో ఉండే ఏమండి, వచ్చి వెళ్ళడం కాదా? ఎవరైనా వస్తారా? సభలకు వెళితే అన్ని జంతువులు వచ్చి కూడా కూర్చుంటున్నాయి అక్కడ. మనుషులతో పాటు పెద్ద పెద్ద సభల్లోకి వెళ్ళండి, జంతువులు, పక్షులు, ఆ మిషనీలు అన్నీ వచ్చి కూర్చుంటాయి. కానీ అవన్నీ పోతాయి ఆడికి. క్రీస్తునందు ప్రేమన దేవుని బిడ్డలారా, సంఘం అనే తోటలో ఉన్న నీవు వాక్యం అనే కట్టడకు లోబడాలి. వాక్యానుసారమైన బ్రతుకు బ్రతకాలి. వాక్యమైన కట్టడ గద్దించినప్పుడు సరి చేసుకోవాలి, సరిగా బ్రతకాలి. ఆజ్ఞలు ఏమని ఉన్నవి? నిన్న వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుము, ఆత్మతో సత్యముతో ఆరాధించుము. ఇది దేవుని వాక్యం. ఈ రెండు వాక్యములలోనే 10 ఆజ్ఞలు ఏమిడి ఉన్నది. యేసయ్య ప్రేమ ఆ ఆజ్ఞలో ఉంది. హల్లెలూయా. ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యపు కట్టడలను అనుసరించాలి. సంఘం అనగా సరిహద్దులు కలిగి ఉంటుంది. ఆ సరిహద్దులు అనేది ఏంటో తెలుసా? దేవుని వాక్యము.
ఈ సంఘములో ఏముంటుంది, ఈ తోటలో ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది. వాక్య ప్రకారము వాక్యపు కట్టడలకు లోబడాలి. భూతు మాటలు మాట్లాడొద్దంటే నోరు మూసుకొని కూర్చోవాలి. త్రాగుబోతుల సాంగత్యం చేయవద్దంటే త్రాగుబోతుల పొలిమేర కూడా దాటవద్దు. వ్యభిచారుల సాంగత్యం చేయవద్దంటే వ్యభిచారులతో సావాసం చేయవద్దు. కట్టడ, నియమము, నిబంధన, ఆజ్ఞ. తోటలోకి వచ్చే వారికి చెప్పే నియమ నిబంధనలు, తోటలో ఉండే వారికి చెప్పే నియమ నిబంధనలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తోటలో ఒక క్రమముతో ఏర్పాటు చేయబడింది. ఈ తోట అనే సంఘము దేవుని ఉద్దేశానుసారంగా ఏర్పాటు చేయబడింది. యేసయ్య త్యాగం ఈ తోటకుంది. ఏమండి, ఈ తోట ఇలా తయారు కావడానికి ఆయన త్యాగం ఉంది, ఆయన ప్రాణ త్యాగం ఉంది. అందుకే ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు. కాబట్టి ఈ తోట ఎలా ఉండాలంటున్నాడు? నెంబర్ 1, ఆ తోటలో యజమాని ఉంటాడు, ఆ తోటమాలి ఉంటాడు. ఆ తోటమాలి చెప్పిన క్రమం ప్రకారం జీవించాలి. ఒకవేళ వచ్చి వెళ్ళినను ఫలించని బ్రతుకుంటే మార్చుకోవాలి వాక్యం ద్వారా. 3వది, తోటకు సరిహద్దులు ఉన్నవి. ఆ సరిహద్దులే దేవుని వాక్యం. ఆజ్ఞలో, వాక్య ప్రకారం, కట్టడలో, నియమాలు, నిబంధనలో. కాబట్టి 4వది ఏంటో తెలుసా? మొక్కలు క్రమ పద్ధతిలో ఉంటాయి. తోటలో మొక్కలు ఎలా ఉంటాయి? సంఘంలో చూడండి, దేవాలయాల్లో చూడండి, ఎంత క్రమం ఉంటుంది. ఒక లైన్ ఉంటుందా ఉండదా? తోటలో మొక్కలు ఎలా ఉంటాయి? మీరు పత్తి చేను కావచ్చు, ఇంకోటి కావచ్చు, చూడండి, వారు పెట్టినప్పుడు ఈ ప్రక్క నుంచి చూస్తే ఇదొక లైన్ కనబడుతుంది, ఆ ప్రక్క నుంచి చూసినప్పుడు కరెక్ట్ లైను. తోటలో ఎలా ఉండాలండి? క్రమములో, క్రమ పద్ధతిలో ఉండాలి. తోటకు వచ్చి వెళ్ళడం కాదా? ఏమండి, తోటకు వచ్చి వెళ్ళడం కాదా? తోట క్రమశిక్షణలకు లోబడి ఉండాలి. ఆదిమకాల సంఘం అపొస్తలుల కార్యం 2:42లో ఆ యొక్క సంఘానికి వచ్చుచున్న నీవు ఈ తోటలో మొక్కలు క్రమ పద్ధతిలో ఉంటాయి. చదవండి అన్నమాట. వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక అంటే ఏంటి? ఇక్కడ ఈ తోట క్రమ పద్ధతిలో ఉంటుందండి. తోటకు వచ్చి వెళ్ళడం అంటే ఎన్ని మాటలు ఇక్కడ చూడండి. బోధ వినేవారు, క్రమం. తర్వాత వచ్చి ఉట్టిగా వెళ్ళిపోవడం కాదు, ప్రార్థన చేయ, సహవాసం ఉంది, బోధ ఉంది. నెంబర్ 1 బోధ, నెంబర్ 2 సహవాసం, నెంబర్ 3 రొట్టె విరుచుట, యేసుక్రీస్తు రక్తములో పాలిభాగం అవ్వడము. తర్వాత ప్రార్థన యందు ఎడతెగకయుండుట. హల్లెలూయా. తోటలో ఉన్న ప్రాధాన్యత చూడండి. తోటలో ఉన్న ప్రత్యేకత ఏందో తెలుసా? ఈ తోటలో ఉన్న మొక్కలు ఎలా ఉంటాయంట? క్రమ పద్ధతిలో ఉంటాయి. ఏమండి, సంఘానికి వెళ్ళాడండి, వాని మాట మారిందండి అని చెప్పాలి సమాజం. చర్చికి వెళుతున్నాడు మా పిల్లవాడు, నోరు మారిందే. చర్చికి వెళుతున్నాడు మా అబ్బాయి, నడత మారింది. చర్చికి వెళుతుంది మా అమ్మాయి, తన క్రియలు మారి అని చెప్పగలగాలి. తోటలోనికి వస్తే తోట ఏమి నేర్పిస్తుందండి? ఒక క్రమ పద్ధతిని నేర్పిస్తుంది. తోటలో మొక్కలు ఎలా ఉంటాయి? క్రమ పద్ధతిలో ఉంటాయి. దయచేసి తోటకు వచ్చినటువంటి, తోటలో ఉన్న మొక్కలారా, యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్న మొక్కలైన నీవు నేను ఒక క్రమములో, ఒక పద్ధతిలో బ్రతకడము నేర్చుకుందాం. ఏంటా క్రమం? దేవుని సావాసం, దేవుని వాక్యము వినడం, ఆత్మీయులతో సావాసం చేయడం, లోకముతో కాదు, ఆత్మీయులతో జతకట్టి ఉండడము. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తోట ఒక క్రమాన్ని నేర్పిస్తుంది. తోట ఒక క్రమశిక్షణ నేర్పిస్తుంది. తోటలో ఒక క్రమమైన పద్ధతులు ఉంటవి. క్రమముగా కూర్చోవడము, క్రమముగా ఆరాధించడము, క్రమముగా సావాసం చేయడము, క్రమముగా
దేవుని వాక్యము వినడము. అంత మాత్రమే కాదు, ఆ యొక్క తోటలో ప్రార్థన ఉంది. ఆ తోటలో 5వది అవసరమైనవి అందించబడతాయి. తోటకు వస్తున్నావు కదా, నీకు ఏది అవసరం ఆయనకు తెలవాలి కదా, ఆ అవసరమును తీర్చబడుతుంది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చబడతాయి. నీరు కావాలంటే నీరు, వస్త్రం కావాలంటే వస్త్రం, ఆహారం కావాలంటే ఆహారం, ఏది కావాలో అది దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోట అనగా సంఘం. ఈ తోట దేవుని ఉద్దేశానుసారముగా ఏర్పాటు చేయబడింది. యేసు ప్రభు త్యాగ ఫలం ఈ తోట. ఈ తోటలో తోటమాలి ఉంటాడు. సరిచేయుటకును, బుద్ధి చెప్పుటకును, దండించుటకును, నీరు పోయడానికి, వాక్యమైన నీటితో నేను సరిచేయడానికి. 3వది తోటలో ఏముంటుంది? సరిహద్దులు కలిగిన తోట. ఏ తోట ఇది? సరిహద్దులు కలిగిన తోట. కుడికి వెళ్ళకు, ఎడమకు వెళ్ళకు, ముందుకు వెళ్ళకు, వెనుకకు వెళ్ళకు. అక్కడ వెళితే అది గోతి ఉంది, ప్రక్కకు వెళితే పాతాళం ఉంది, ఈ ప్రక్కన వెళ్తే పెద్ద లోయ ఉంది, పడిపోతావు అని చెప్పుతుంది. ఏమున్నదాన్ని? సరిహద్దులను నేర్పించేది. అనగా దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యమే దేవుని కట్టడలను, సరిహద్దులను, నియమములను, నిబంధనలను నేర్పించే అటువంటి తోట. కాబట్టి ఆ తోటలో ప్రవేశించుదాం. 4వది, ఆ తోటలో ఉన్న మొక్కలను క్రమ పద్ధతిలో ఉంటాయి. గుడికి వచ్చి వెళ్ళిపోయేవారు సమాజం చెప్పగలగాలి. ఆ తోటకు వెళ్ళేవారు చాలా చక్కటి వారండి. ఆ తోటకు వచ్చేవారు ఫలించేవారండి. ఆ తోటకు వెళ్ళేవారిలో కల్మషం లేదండి. ఆ తోటకు వెళ్ళేవారిలో ఈర్ష్య లేదండి. ఆ తోటకు వెళ్ళేవారిలో కోపము లేదండి. ఆ తోటకు వెళ్ళేవారిలో ఏమి లేదు, ద్వేషము, కుట్ర ఏదీ లేదండి. ప్రేమ కలిగినటువంటి తోట. ఆ తోటకు వెళ్ళారు, ప్రేమను పెంపొందుకున్నారు అని చెప్పగలిగినాలి. ఆ తోటలో ఏముంటుంది? క్రమశిక్షణ ఉంటుంది. ఆ తోటలో ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది. ఆ తోటలో ఏముంటుంది? రొట్టె విరుచడం ఉంటుంది. ఆ తోటలో ఏముంటుంది? పరిశుద్ధుల సహవాసం ఉంటుంది. ఆ తోటలో ప్రతిదినము ప్రార్థన ఉంటుంది. 5వది ఏంటో తెలుసా? ఏమండి? అవసరమైనవి పొందుకోగలం. తోటలో ఉంటే ఏం చేస్తాం? ఈ తోటలో ఉంటే ఏది అవసరమో అది పొందుకుంటాం. బైబిల్లో ఉంది, దేవుని వాక్యం ఉందండి. యోహాను సువార్త 14:26 వచనం చదవండి. 16-13 వచనం కూడా చదవండి. త్వరగా చదవండి. అడవి దగ్గరికి వెళదాం. హల్లెలూయా. యోహాను సువార్త 14:26 వచనం. ఆదరణకర్త అనగా సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించవెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయములను కరువపడనీయకుడి, ఎరవనీయకుడి. 16-13 కూడా చదవండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినుమో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరమైనవి అందించబడతాయి. అంటే దేవుని వాక్యము అందించబడుతుంది, పరిశుద్ధాత్మ నడిపింపు మరియు నింపుదల. రోమాపత్రిక 5:5లో కూడా ఈ మాటను మనం చూడగలుగుతాం. ఏమి పొందుకుంటామయ్యా? ఆ తోటలో ఏమి అందించబడుతుందయ్యా? దేవుని వాక్యం అందించబడుతుంది. ఆ తోటలో పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ శక్తిని నీవు పొందుకుంటావు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, సత్యస్వరూపేగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. హల్లెలూయా. రోమా 5:5. ఎందుకనగా
ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు దేవుని ప్రేమను కుమ్మరింపబడుతుంది. ఆ ప్రేమను లోకానికి చాటే బిడ్డగా నీవు ఉంటావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటలో ఇలాంటి ఫలభరితమైన ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి తోట వెలుపల ఉండక తోట లోపల ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. తోట వెలుపల ఉన్నది లూసిఫర్ వచ్చింది. తోట వెలుపలంటే యజమానికి దూరమైంది, లూసిఫర్కు దగ్గరైంది, తోటలో నుండి వెలివేయబడింది. దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అనే తోటకు అంటు కట్టబడి నీవు ఉండాలి. సంఘం అనే తోటలో నీవు ఉండాలి. బయట ఉన్నావా, లూసిఫర్ ఏదో విధంగా ఎత్తుకొని వెళుతాడు, ఏదో విధంగా పాడు చేస్తాడు, ఏదో విధంగా నష్టపరుస్తాడు, ఏదో విధంగా నిన్ను నష్టంలోనికి లాగేస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డల, తోట దేవుని ఉద్దేశానుసారంగా ఏర్పాటు చేయబడింది. కాబట్టి తోటలో ఉందాం. ఆ తోటలో ఉంటే తోటమాలి అక్కడ ఉంటాడు, ప్రభువు అనగా దైవజనుడు ఉంటాడు, నేను వాక్యములో తరబీదు చేస్తాడు. మూడవది, ఆ యొక్క తోటలో సరిహద్దులు కలిగి ఉంటుంది, అనగా దేవుని వాక్యపు కట్టడలను నియమ నిబంధనలు సమాజంలో బయట ఉన్నప్పుడు నీవు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. అలాగే ఆ తోటలో ఉన్న మొక్కలు క్రమ పద్ధతిలో ఉంటాయి. ఆ తోటలో ఉన్నటువంటి వారికి అవసరమైన నీరు, అవసరమైన ఎరువు, అవసరమైన ఆత్మీయ ఫలములు, అవసరమైన ఆత్మీయ అభిషేకమును పొందుకుంటాం. ఎప్పుడు? తోటలో ఉంటే. తోటలో ఉంటే పొందుకుంటాం, తోటలో లేకపోతే పొందుకోము. కాబట్టి తోట అనగా సంఘం. యవనస్తులారా, పెద్దలారా, చిన్నలారా, సంఘాన్ని విడిచి తిరగకో, సంఘాన్ని విడిచి పరిగెత్తకో, సంఘానికి వెలుపట ఉండకు. సంఘము లోపట ఉంటే నువ్వు సంరక్షించబడతావు. సంఘము లోపట ఉంటే నీకు కాపుదల, సంఘము లోపట ఉంటే నీకు ఫలము, సంఘము లోపట ఉంటే నీవు ఫలిస్తావు, సంఘములో ఉంటే నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరిస్తావు. కాబట్టి ఎక్కడుండాలండి? ఇప్పుడు పొలంలో ఉండాలి. పొలం అనగా దేవుని సంఘం, సంఘంలో ఉండాలి. మరి అడవిలో ఉంటే, అడవి అనగా ఏంటండి? లోకం. లోకం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో ఉంది. అయితే యోహాను సువార్త 12:31లో, యోహాను 8:44లో, ఎఫెసీ 2:2-3 వచనాల్లో దుష్టుడైన అధికారి చేత నడిపించబడుతుంది. నెంబర్ 1 లోకం, అడవి దుష్టుడైన సాతాను చేత నడిపించబడుతుంది. కాబట్టి జాగ్రత్త, అడవిలో ఉండవద్దు. లోకంలో ఉంటే వాని నడిపింపులోనికి రావాలి. పొలం అనే సంఘంలో ఉంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా ఉంటాం. ఇక్కడ ఈ మాటలు చూస్తే చాలా కఠోరముగా ఉన్నాయి. 8:44, యోహాను 8:44 చదువుతారా? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యము లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, వాడు అబద్ధమునకుడు జనకుడు. కాబట్టి లోకములో ఉంటే దుష్టుడైన అపవాది చేత నడిపించబడతాం. నా ప్రియ స్నేహితుడా, యవనస్తుడా, యవన కుమార్తె, యవన కుమారుడా, అడవి అనే లోకంలో నీవు ఉంటే లూసిఫర్ గాని చేతి కిందికి రావాల్సిందే. అడవిలో ఉంటే లూసిఫర్ గాని చేతి కిందికి రావాల్సిందే. అడవిలో ఉన్నంత మట్టుకు ఏమంటాడు? అప్పటి వరకు నీకు మర్చిపోయిన త్రాగుడును వాడు నేర్పిస్తాడు. అప్పటి వరకు లేని భూతు మాటలు అడవిలో ప్రవేశించగానే వాడు ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు, పాపమును ప్రేరేపిస్తాడు, పాపపు క్రియలను ప్రేరేపిస్తాడు. కాబట్టి దయచేసి వాడు ఎవడంటే అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడును, వాడొక నరహంతకుడు. చూడండి, అడవి అనగా లోకం. లోకానికి యజమాని ఎవడో తెలుసా? దుష్టుడైన అధికారి చేత
లోకము నడిపించబడుతుంది. అందుకే లోకములో పాపము విస్తరించింది. ఆ లోకములో ఏముండదో తెలుసా? నాశనం చేసేటోళ్ళే ఉంటాడు, బాగు చేసేటోడు ఉండడు. తోటలో ఏముంటుందో తెలుసా? బాగు చేసేవాడు ఉంటాడు, నష్టపోతుంటే బాగుపరచాలని చూస్తాడు తోట యజమాని, తోటమాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏమని కోరుకోవాలి? అడవినా తోటనా? తోట ఏం చేస్తుందంటే రెండవది, నాశనం చేసేటోళ్ళు ఉంటారు తోటలో, బాగుపరిచేటోళ్ళు ఉండరు. గుర్తుపెట్టుకో. వాస్తవమా? చెప్పండి అమ్మా, మీరే చెప్పాలి. తోటలో ఎవరుంటారు? తోటలో ఎవరుంటారు? నాశనం చేసేవారు ఉంటారు. గట్టిగా చెప్పాలి మీరు, చెప్పండి అమ్మా. తోటలో ఎవరుంటారు? బాగు చేసేటోళ్ళు ఉంటారు, నాశనం చేసేటోళ్ళు ఉండరు. మీరు ఇక్కడ ఉన్నారా? నేనేమన్నా? నేనేమన్నా? నాశనం చేసేటోళ్ళు ఉంటారన్నా? కాదు కాదు అని చెప్పాలి. ఇక్కడ ఉన్నారా అమ్మా? ఇక్కడ ఉన్నారా? తోటలో ఫలింపజేసేవారు, బాగు చేసేవారు ఉంటారు, అడవిలో నాశనం చేసేవారు ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఉంది, చదువుతారా మీరు? వాస్తవమా? ఉట్టిగా అంటున్నాడు అయ్యగారు. చూడండి, వాస్తవమా? చెప్పండి మీరే. అడవిలో ఉన్నవారు చూడండి, చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం, దానియేలు 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు 6వ అధ్యాయం 4వ వచనం. అడవితో సావాసం చేయకండి, లోకముతో సావాసం చేయకండి. బాగానే ఉంటుంది, బిర్యానీ తినిపించినప్పుడు బాగానే ఉంటుంది. ఆ బిర్యానీ విషయం అవుతుంది, జాగ్రత్త. ఆ పానీపూరే విషయం అవుతుంది, జాగ్రత్త. ఆ బీరు బ్రాండే విషయం అవుతుంది, జాగ్రత్త. చదువు నాన్న. దానియేలు 6వ అధ్యాయం 4వ వచనం. అంతటా ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక్కరు, చదవండి, ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన ఏతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయువాడు కాడు కనుక దానియేలులో ఏ తప్పిదమైనను లోపమైనను కనుగొనలేకపోయిరే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాశనం చేసేవారు ఉంటారు లోకంలో. ఏమంటే అడవిలో ఎవరుంటారు? నాశనం దానియేలు దగ్గర ఎవరున్నారు? నాశనం చేసేటోళ్ళే ఉన్నారు. అర్థం చేసుకోండి. మరి దానియేలు పొలంలో ఉన్నాడా, అడవిలో ఉన్నాడు? చెప్పండి మీరు ఇప్పుడుగా. ఈ మాట అర్థమైందా? దానియేలు మరి అడవిలో లేడే, పొలంలోనే ఉన్నాడే. మరి ఎందుకు ఈ నష్టమే? అర్థం చేసుకోవాలి. అడవిలో ఉన్న అంటనీయకుండా బ్రతుకో. అర్థమైందా? నజరేతులో ఉన్నది మరియా వ్యభిచారులు, దొంగలు, లోపులు, పాపిష్టి జనాంగం, కానీ పాపాన్ని అంటనీయలే. అడవి మధ్యలో అధికారపూర్వకంగా పనిచేస్తున్నాడు. అర్థమవుతుందా? దానియేలు ఎక్కడున్నాడు? అడవి అనే లోకం మధ్యలో ఉన్నాడు. ఆ లోకమును అంటనీయలే, ఆ లోకమును ఉన్న పాపమును అంటనీయకుండా బ్రతికాడు. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, రాజ్య అధికారం లోకంలో ఉన్నప్పుడు నీకు దేవుడు ఇవ్వచ్చు. ఆ అధికారం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం చేశాడు దానియేల్? అడవిలో అడవి జనము మధ్య ఉండి అడవి జనము ప్రజల సావాసానికి దూరంగా ఉన్నాడు. నీవు అలా ఉండాలి. పాస్టర్ గారు వచ్చినప్పుడే కదా గుడి, ఇంటికి పోయినాక లోకమే కదంటే లోకంలో ఉన్నావు. లోకంలో ఉన్న పాపం అంటనీయకుండా బ్రతకడమే నీ పని. దానియేలును ఏం చేశారు? నాశనం చేసేవారు ఉంటారు. అడవిలో ఎవరు ఉంటారు? నాశనం చేసేవారు ఉంటారు. కానీ ఆని కుయుక్తిలో పడకుండా మనం బ్రతకాలి. దానియేలు బ్రతికాడు. దానియేలు బ్రతికాడు. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో అది కూడా లోకమే, కానీ దేవుని సంస్థానంలో ఉన్నారు. దేవుని సంస్థానంలో ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కూడా నష్టపరచాలని చూస్తున్నాడండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. అంతటా హామాను, అమ్మా ఆశ్వరోషుతో చెప్పినదేమనగా,
క్రీస్తునందు ప్రేమన దేవుని బిడ్డలారా, లోకములో అడవి అనగా లోకము దుష్టుడైన అధికారి అయిన సాతాను చేత అది నడిపింపబడుతుంది. కాబట్టి మనము అడవిలో ఉండకుండా జాగ్రత్త పడాలి. రెండవది, ఆ అడవిలో ఎవరుంటారంటే నాశనము చేసేవారు ఉంటారు. దానియేలు నాశనం చేయాలని ఆ సంస్థానంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. మొర్దెకైని ఉరిస్తంభం ఎక్కియాలని ఆమాను కుట్రబన్నాడు. కాబట్టి అడవిలో ఏముంటుందండి? నాశనం చేసేవారు ఉంటారు. లోకంలో నాశనం చేసేవారు ఉంటారు. జాగ్రత్తతో, చక్కటి యథార్థతో మొర్దెకైలాగా దానియేలులాగా మనము బ్రతుకుతే వాని వలలో చిక్కబడం. ఏమండి? లోకంలో నష్టం చేసేవారు ఉంటారండి, లోకంలో నాశనం చేసేవారు ఉంటారండి. ఎన్నో సంవత్సరాల నుంచి నీకు త్రాగుడు అలవాటు లేదు. నీ స్నేహితుడు రాక వచ్చాడు. ఆయన ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. లోకంలో ప్రేరేపిస్తాడు. ప్రేరేపించినప్పుడు నువ్వు తప్పిపోతున్నావా, నిష్ఠ కలిగి బ్రతుకుతున్నావా, అప్పుడే దేవుడు చూస్తాడు. నిష్ఠ కలిగి బ్రతుకుతే ఆ సమాజంలో దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. సమాజం కూడా చప్పట్లు కొడుతుంది. శబాష్! నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని సంగమా, నాశనము చేసేవారు ఉంటారు. నాశనం పాలు కాకుండా బ్రతుకో. దానియేలు నాశనం చేయాలని చూశారు, ఎవరిని తరముగాలే. మొర్దెకైని లేకుండా చేద్దామని చూసుకున్నాడు హామాను, వాని తరముగాలే, వాని యొక్క సంస్థాన తరముగాలే. దేవుడు తన పక్షమునుండగా తనకు విరోధి ఎవడో. ఇంకేముండో తెలుసా? లోకం ఎట్లుంటుందంటే, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుకుంటే న్యాయాధిపతులు 21-25 అంటే అస్తవస్తంగా అదుపు లేకుండా ఉంటుందండి. లోకం ఏముంటుంది? అదుపు లేకుండా ఉంటుందా? ఉండదు? చెప్పండి. లోకంలో అదుపు ఉండదు, వాయు వరుస ఉండదు. వాయు ఉండదు, వరుస ఉండదు. అక్క ఎవరు తెలియదు, నాయన ఎవరు తెలియదు, అమ్మ ఎవరు తెలియదు, తమ్ముడు ఎవరు తెలియదు. పాపము విస్తరిస్తుంది, పాపము విస్తరిస్తుంది. అస్తవస్తంగా అదుపు లేని బ్రతుకు లోకం. వాయు వరుస లేని బ్రతుకు లోకం. అడవిలో ఉండే స్థితి, వాని స్థితి, ఆ యజమాని స్థితి. అడవి యజమాని స్థితి ఏంటంటే, వాని అధికారంలో ఉంది, వాడు అనేకులను నాశనం చేస్తాడు. అంత మాత్రమే కాదు, అదుపు లేకుండా విచ్చలవిడిగా పాపము విస్తరిస్తుంది. నాలుగవది ఏముండదు తెలుసా? ఒక క్రమం అంటూ ఉండదండి. అక్కడ క్రమం అంటూ ఉండదు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఏదైనా తినచ్చు, ఏదైనా త్రాగచ్చు, ఏమైనా చేయవచ్చు. ఉంటుందండి అడవిలో. అడవి అనగా లోకములో క్రమం అనేది ఉండదు, క్రమశిక్షణ అనేది ఉండదు. క్రమ పద్ధతిలో బ్రతకాలని చెప్పే నాయకుడు అంటూ ఉండడు. క్రమముగా మాట్లాడు, క్రమముగా మమ్మీ డాడీతో, తల్లిదండ్రులతో, స్నేహితులతో, బంధువులతో, రక్త సంబంధికులతో ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక మాట, ఒక మర్యాద కలిగి బ్రతుకుమని చెప్పేది ఉండదు లోకంలో. ఎందుకంటే వాడు దుష్టుడు, ఆ లోకానికి యజమాని దుష్టుడు, వానికి క్రమం ఉండదు. ఆ లోకానికి యజమాని ఎవరు? లూసిఫర్. తోటకు యజమాని ఎవరు? దేవుడు. కాబట్టి అక్కడ ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక మర్యాద, ఒక క్రమశిక్షణ ఫలించే స్థితి అక్కడ ఉంది. లోకములో, అడవిలో ఏముంటుందండి? ఆ అడవి లోకానికి దుష్టుడే, అపవాదే, అబద్ధికుడే, జనకుడు. లోకానికి ఎవరు యజమాని? అన్యాయం చేసేవాడే యజమాని, అక్రమం చేసేవాడే యజమాని. లోకానికి ఎవరు? నరహంతకుడే, వ్యభిచారే, దొంగతనం చేయవాడే, వాడే. కాబట్టి వాని క్రియలు ఎట్లుంటాయి? వాడిలాగానే ఉంటాయి. కాబట్టి దయచేసి అక్కడ క్రమం ఉండదు, పద్ధతులు అంటూ ఉండవు, క్రమశిక్షణ అంటూ ఉండదు. ఏముండదండి? ఇంకొకటి చివరిది ఏంటంటే, 1 యోహాను సువార్త 2:16 చదువుదాం. ఎక్కువ ఏముంటాయో తెలుసు అక్కడ. చదవండి ఆ మాట, చదవండి. ఆ మాట చదువుకున్నాక ప్రార్థన చేస్తాం. 1 యోహాను 2:16 అనవసరమైనవి ఎక్కువ, అవసరమైనవి తక్కువ. లోకములో ఉన్నదంతయో అనగా కంఠస్థ మీద, అనగా శరీరాశయో, నేత్రాశయో, జీవపు డమ్మము.
అవి యేసయ్య వలన, తండ్రి వలన, తోటలో ఉన్న యజమాని వలన పుట్టినవి ఏమాత్రమును కానే కావు. ఏముంటాయి చెప్పండి? అనవసరమైన ఎక్కువ, అవసరమైన తక్కువ. అంటే ఇప్పుడు అడవిలో ఉంటావా, పొలంలో ఉంటావా, నీదే ఎంపిక, నీదే ఎంపిక, నీదే. అడవిలో ఉంటే నేను ఎవడు అడగడు, నీ ఇష్టం. నీ కుటుంబ వ్యవస్థ ఎటన్నా పోని, నీ పిల్లలు ఎటన్నా పోని, నీ భార్య పిల్లలు ఎక్కడన్నా పోని, మీ అవ్వాయి ఎక్కడన్నా పోని, నువ్వు బట్టలు వేసుకొని తిరిగినా పర్వాలేదు, బట్టలు వేసుకోకుండా తిరిగినా పర్వాలేదు, నిన్ను పట్టించుకునే నాదుడే ఉండడు. ఎందుకంటే అనవసరమైన ఎక్కువ, అవసరమైన తక్కువ. అలాగే తోటలో నీవు ఉంటే, ఆ తోటకు ఒక యజమాని ఉన్నాడు. ఆ తోట ఫలం ఏంటో తెలుసా? యేసయ్య త్యాగ ఫలమే తోట, యేసయ్య రక్త ఫలమే. ఆ తోటలో యజమాని ఉంటాడు, ఆ తోటలో ఒక తోటమాలి ఉంటాడు, ఆ తోటకు ఒక సరిహద్దులు ఉంటవి, ఆ తోటలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఆ తోటలో ఉంటే ఫలిస్తాం. తోటలో ఉంటావా, అడవిలో ఉంటావా, కోరుకో. తోటలో ఉన్నంతసేపు అవ్వ ఫలాలు తినుకుంటూ బ్రతికింది. తోటని యజమాని కొంచెం పక్కకు జరిగింది, భర్తకు దూరమైంది, దేవునికి దూరమైంది, లూసిఫర్కు చెవులు పెట్టింది. తోటలోనే ఉంది. తన యజమానుడైనటువంటి తన భర్తకు కొంచెం దూరమైంది, తన దేవునికి కొంచెం దూరమైంది, పాపములో పడిపోయింది. ఒకవేళ ఆదాం పక్కనే ఉన్నాడు అనుకో, పండు తినకపోవు, బల నరబై ఏమన్నా తెలుసా? అన్నీ తింటున్నావు, బ్రతుకుతలేవా? కదా ఒక్కడే తింటున్నా బ్రతకవా? బుద్ధి లేదానా? ఎవరు మూసుకో, కూసో, ఈడ కూసో, బయటికి వెళ్తున్నాడు అని గద్దించేవాడు. అయితే కొంచెం దూరం అవగానే హద్దు లేదు, అదుపు లేకుండా అయిపోయింది. ఏమైపోయింది? ఆదాం పక్కన లేకుండా సరికి హద్దు లేదు, అదుపు లేకుండా అయిపోయింది. తినమన్నా తిన్నది, త్రాగుమన్నా తాగింది, తంతే రోడ్ అవతల పట్టది, తంతే తోట బయట పట్టది. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, తోటలో ఉంటే ఫలిస్తావు, వెలుపట ఉంటే నష్టపోతావు. కళ్ళు మూసుకో. తోటలో ఉంటే ఫలిస్తావు, అడవిలో ఉంటే నష్టపోతావు. తోటలో ఉంటే ఫలాలు పొందుకుంటావు, తోటలో ఉంటే క్రమశిక్షణ కలిగి బ్రతుకుతావు. తోట నీకు క్రమశిక్షణ నేర్పుతుంది, తోట నీకు వాక్యమని నీరు పోస్తుంది. ఫలించకపోతే, ఈ తోటలో ఉంటే నీ బలహీనతలు చూస్తుంది తోట. అడవిలో ఉంటే అడవికి యజమానం, అడవి యజమాని నిన్ను నష్టపరుస్తాడు, అడవి యజమాని నష్టపరుస్తాడు. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, కళ్ళు మూసుకొని తలలు వంచి, దేవుడు నరుణ్ణి నిర్మించి తోటలో ఉంచడానికి ఇష్టపడ్డాడు. అపవాది లోకమును అడవిగా చేసి పాడు చేశాడు. అడవిలో ఉంటే పాడైపోతాం, అడవిలో ఉంటే నష్టపోతాం, అడవిలో ఉంటే ఆశీర్వాదాలు కోల్పోతాం. అడవి అనగా చీకటి, అడవి అనగా పాపం, అడవి అనగా సాతాను లోకం. నాశనం చేసేవారు ఉంటారు, నష్టపరిచేవారు ఉంటారు, అక్రమానికి లాగేవారు ఉంటారు. కానీ తోటలో పరిశుద్ధులు ఉంటారు, తోటలో వాక్యం ఉంటుంది, తోటలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది, తోటలో నీరుంది ఫలించడానికి, తోటలో ఫలాలున్నవి భుజించుటకు, తోటలో దేవుడున్నాడు నిన్ను కాపాడుటకు, తోటలో యజమానుడున్నాడు తోటలో నిన్ను సంరక్షించుటకు, నిన్ను క్రమశిక్షణ పెట్టుటకు. తోటమాలి అయిన సేవకుడు, నీ సేవకుడున్నాడు, నీ ప్రవక్త ఉన్నాడు, నీ కొరకు నిత్యం ప్రార్థించే నీ దైవజనుడు ఉన్నాడు. ఆయన మాటకు లోబడు, దేవుని వాక్కునకు లోబడు. తోటలో ఉంచి ఫలిస్తావు, అడవిలో ఉంటే నష్టపోతావు. తోటలో ఉంటావా, అడవిలో ఉంటావా? ఎంపిక నీదే. ఎంచుకొని బ్రతుకు. సర్వోన్నతమైన దేవా, సర్వశక్తి సంపన్నుడమైన మా ప్రభువానికి వందనాలు. అడవిలో ఉండక,
అడివనే లోకములో జీవించక తోట అనే సంఘములో జీవిస్తూ, తోట అనే దేవుని ఉద్దేశము చేత ఏర్పాటు చేయబడిన సంఘములో ఫలించే బిడ్డగా నేను మేముండుటకు ప్రభువా నీ కృప దయచేయమని, తలలు వంచిన ప్రతి బిడ్డను దీవించమని, విన్న వాక్యమును వారి హృదయములు భద్రపరచుకొని వాక్య ప్రకారమైన జీవితాన్ని జీవించే కృపనివ్వమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్. ఆమెన్.